రవీందర్ రెడ్డి ఇందుమతి గారు వయసు 37 సంవత్సరాలు. మరి పెళ్ళయ్యి చాలాసార్లు ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, న్యాచురల్ ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. కానీ వచ్చినా కూడా వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చినట్టే పోయింది. 5 సార్లు ప్రెగ్నెన్సీలు వచ్చినాయి, 5 సార్లు పోయినాయి. అన్నీ కూడా నెలన్నరలోనే పోయినాయి, అంటే 6 వారాల్లోనే పోయినాయి. ఒక్కడు కూడా 6 వారాలు దాటల. మరి మన దగ్గరికి వచ్చారు. ప్రెగ్నెన్సీలు పోవడానికి ఆ కారణాలు క్రిములు, ఆ క్రిములు తొలగిస్తే ప్రెగ్నెన్సీలు మళ్ళా తిరిగి వస్తాయి, మళ్ళా మన ప్రెగ్నెన్సీ నిలబడుతుంది అని మనం చెప్పాం. యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. వచ్చిన ఎన్నాళ్ళకి వచ్చింది ప్రెగ్నెన్సీ? మన దగ్గర 3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ క్రిముల కోర్స్ అయిపోగానే అయిపోయింది, వచ్చేసింది. మరి ఆ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నో నెల? అప్పుడు మీకు 4th month నడుస్తుంది. మన దగ్గర మందులు వాడిచ్చాం. ప్రెగ్నెన్సీ వస్తేనే కాదు, అది నిలబెట్టడం కూడా ముఖ్యం అని చెప్పి ఇక్కడే వాడుకోమన్నాం. ఇక్కడ వాడుతూ ఉంటే ఇక్కడ సెట్ అయింది. ఇది చూడండి, 16 వారాలు అయింది ఇప్పటికి. 16 వారాలు, 16 వారాలు అని చెప్పి వచ్చింది దీంట్లో. బొమ్మలు కూడా ఇచ్చారు. ఇక్కడ పెట్టు. సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ ప్రెగ్నెన్సీ 16 weeks, 16 వారాలను ఇచ్చారు. నో అనామలీస్, అంటే అవకరాలు కూడా లేవు అని క్లియర్గా ఇచ్చారు. ఇది మనం చేసిన స్కానింగ్ కాదు, మీ ఊరిలో మీకు తెలిసిన చోటే స్కానింగ్ చేసుకున్నారు. నల్గొండలో ఏదో మీరు ఎవరైతే తెలుసో మీకు నమ్మకం చోట వెళ్ళి మీరు చేయించుకుంది. సరే, మరి చూసారా, ఇన్నాళ్ళు మీరు ఎన్నో చోట్ల తిరిగారు. మరి అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చినట్టే వస్తుంది, 6 వారాల్లో పోయింది. ఇప్పుడు వాళ్ళ 16 వారాల వరకు మనం ప్రెగ్నెన్సీ నిలబెట్టగలిగాం. అంటే మనం చెప్పింది కరెక్ట్ అని తేలిందా మీకు? క్రిముల వల్ల పోతున్నాయి అని. 5 అబార్షన్లు అయితే ఎందుకని చెప్పారు వాళ్ళు? మరి అబార్షన్లు ఎందుకు అవుతున్నాయి అని ఏమన్నా చెప్పారా? ఏం చెప్పలా. అబార్షన్లు అవుతున్నాయి అంతే. నేనే కాదు, ఎవరిచ్చినా మీకు మందులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు ప్రెగ్నెన్సీలు వస్తాయి. ప్రెగ్నెన్సీల దగ్గర మీకు సంబంధం లేదు, మీకు ప్రాబ్లం లేదు. ప్రెగ్నెన్సీలు నిలబడకపోవడం దగ్గర మీకు ప్రాబ్లం వస్తుంది. మరి దాన్ని అరికట్టలేకపోయారు. 5 సార్లు అబార్షన్ అయినా కూడా ఇవాళ మనం ప్రెగ్నెన్సీ రప్పించాం, మళ్ళా ఆ ప్రెగ్నెన్సీని నిలబెట్టగలిగాం కదా. అంటే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో మ్యాజిక్ ఉందా లేదా? ఉందా? క్రిములు అనే మాట కరెక్టేనా? క్రిములు అనేవి ఉన్నాయంటే అవి విత్తనాలనైనా తినేస్తాయి, పురుగులుంటే భూమినైనా నాశనం చేస్తాయి. మొక్క వస్తే మొక్కనైనా దాడి చేసి చీడాపీడా రూపంలో పైరు నాశనం చేస్తాయి అని ఆ రోజు చెప్పాను నేను. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఏమైంది, వీరి కణాన్ని నాశనం అవ్వచ్చు, లేదా గర్భసంచిని నాశనం చేయొచ్చు ఈ పురుగులుంటే. అప్పుడు బిడ్డ రాదు. ఒకవేళ వచ్చిన బిడ్డ అయినా అబార్షన్ చేసేస్తాయి పురుగులు, నాశనం చేస్తాయి. గట్టిగా పడిస్తే 3 నెలలుగా చచ్చిపోతాయి, లైట్గా పడిస్తే 5 నెలలు 9 నెలలకైనా చచ్చిపోతాయి కడుపులోనే. ఇంకా లైట్గా పడిస్తే పుట్టిన బిడ్డ 6 నెలలకైనా 6 సంవత్సరాలకైనా అవకరాలతో చచ్చిపోతాయి అని చెప్పారు. ఆ పురుగులు తొలగిస్తే మన వీరికణం బాగుంటుంది, అండం బాగుంటుంది, బిడ్డ వస్తుంది, బిడ్డ నిలబడుద్ది, మన చేతిలోకి ఆరోగ్యంగా వస్తుంది అని చెప్పారు. వాళ్ళు అదే కదా జరిగింది. క్రిములకి ఇద్దరికీ మందులు వాడిచ్చాం, మీకు మీ ఆవిడ. అబార్షన్ అవుతుంది మీ ఆవిడికి, కానీ మీకు కూడా మందులు పెట్టు. ఇది క్రిములు C10, U10, T5, 25 రకాల క్రిములు ఉన్నాయి. మీరు వాడితే మీ ఆవిడ వాడాలి, మీ ఆవిడ వాడితే మీరు వాడాలి. ఇద్దరు వాడి ఆ క్రిములను తొలగించుకోవాలి అని చెప్పాను నేను. ఇద్దరు కలిపే కదా ఇచ్చాను మందులు. మరి ఇది ఇక్కడ ఇంతకుముందు ఈ 5 ఏళ్లలో నీకు ఎవరూ ఇవ్వలేదు, ఏ డాక్టరు చెప్పలేదు. తుమ్మితే, దగ్గు వస్తే, లేకపోతే ట్రావెల్ చేస్తే అబార్షన్లు అవుతాయి, హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నారు. కానీ నేనేమైనా బెడ్ రెస్ట్ ఇచ్చానా? ఏమీ లేదు. ఆవిడ పనులు ఆవిడ చేసుకోమన్నాం. అన్నీ మందులు మనం ఇచ్చిన మందులు మాత్రం జాగ్రత్తగా 5 నెలల వరకే వాడుకోమన్నాం. ప్రెగ్నెన్సీ వచ్చే వరకు వాడారు, వచ్చిన 5 నెలల వరకు కూడా వాడాలి. ఎందుకంటే ఫస్ట్ 3 నెలలు ఇదే క్రిములు బిడ్డని అబార్షన్ చేసేస్తాయి, లేదు 4వ నెల 5వ నెలలో అవకరాలు కలిగిస్తాయి. అందుకే 5 నెలల వరకు వాడమన్నాను. ఇప్పుడు మీరు 5వ నెలలోకి వచ్చారు. ఇప్పుడు 4 నిండిపోయి 5లోకి ఎంటర్ అయ్యారు. ఇంకొక నెల ఇస్తాము,
ఆ తర్వాత మీరు అక్కడే డాక్టర్ గారి దగ్గర చూపించుకుని అక్కడే మందులు వాడుకోవచ్చు. అది కాబట్టి తరచూ అబార్షన్లు అవుతున్నాయి అంటే దానికి కారణము తుమ్మటం కాదు, దగ్గటం కాదు, ట్రావెలింగ్ చేయడం కాదు, హాస్పిటల్లో బెడ్ రెస్టులు తీసుకోకపోవడం కాదు, క్రిములు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ క్రిమి మనకి దాడి చేసిందంటే నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా మన ఒంట్లోకి వెళ్ళిపోద్ది, మన బిడ్డని డ్యామేజ్ చేస్తుంది. ఎంత బెడ్ రెస్టులు తీసుకుని అది ఆగదు. కరోనా వచ్చిందని వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటేనే మన ఇంట్లో ఆస్తులన్నీ అయిపోయినాయి. మనం 9 నెలలు హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకున్నాం అనుకో, కాలనీ ఆస్తులన్నీ తాకట్టు పెట్టాలి. ఎంతమంది పని చేయటం లేదు, రోడ్ల మీదకి వెళ్ళి ప్రెగ్నెంట్లు బస్సులు ఎక్కుతున్నారు, ట్రైన్లు ఎక్కుతున్నారు, ఆటోలు ఎక్కుతున్నారు, 8 నెలల వరకు తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు, బిడ్డలకు అంటున్నారు. మరి వాళ్ళకి ఎందుకు పోవట్లేదు? వాళ్ళకి క్రిములు లేవు, మనకెందుకు పోయింది? ఇన్నాళ్ళు మనకి క్రిములు వచ్చినాయి, మాయిదారి క్రిములు. ఇప్పుడు ఆ క్రిములు తోలేసాం, మనకే పోదు. అర్థమైందండి? అది తేడా. సో చాలా సింపుల్. ఇలా చెప్పిన డాక్టర్ ప్రపంచంలో ఎక్కడన్నా చూసారా? ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు. 9 అబార్షన్లు అయిన వాళ్ళకి కూడా మేము ప్రెగ్నెన్సీ నిలబెట్టి 12 బిడ్డనిచ్చాం. మన మిగతా డాక్టర్లు అందరూ అబార్షన్ అయిందంటే వెంటనే గర్భసంచి కుట్లేసేద్దామా, లేకపోతే నువ్వు ట్రావెలింగ్ చేయకోకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బెడ్ రెస్ట్లోనే పడుకోబెట్టేద్దామా అని ఆలోచన చేస్తున్నారు తప్ప, లోపల ఉన్న క్రిములు ఉంటే అవి ఆగలేవు. నువ్వు మంచం మీదే పడుకున్నా, 1-2 మంచం మీదే చేసిన క్రిములు లోపలికి వెళ్తాయి. అది నోటి ద్వారా వెళ్తాయి, గాలి ద్వారా వెళ్తాయి, ఆహారం ద్వారా వెళ్తాయి, బిడ్డను పొడిచి పడేస్తాయి, బిడ్డని దక్కనివ్వు. ఒకవేళ బిడ్డ దక్కినా కూడా లోపల ఏదన్నా బిడ్డకి అవకరాలు ఏర్పడితే ఆ బిడ్డను మనమే సాగనంపాలి, మనమే అబార్షన్ చేసి బయటికి పంపాలి. గర్భసంచి కుట్లు వేసినా ఉపయోగలేదు. ఈ క్రిమి నోటి ద్వారా, గాలి ద్వారా వెళ్ళింది అనుకోండి, లోపలికి వెళ్ళి బిడ్డను కొట్టేస్తుంది. కింద నుంచి వెళ్ళాలనే ఉంది, కుట్లు వేసేస్తే పైనుంచి కూడా వెళ్తాయి. వెళ్ళినప్పుడు మరి ఆ బిడ్డను కానీ డ్యామేజ్ చేస్తే నువ్వు వేసిన కుట్లు నువ్వే కట్ చేసి మళ్ళీ ఆ బిడ్డను అబార్షన్ చేసి పంపించాలి. బాగోని బిడ్డని కడుపులో ఉంటుకుంటే తల్లి ప్రాణానికి ప్రమాదం కదా. అందుకని మనం చెప్తున్న కాన్సెప్ట్ క్రిములు C10, U10, T5 25 ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు, ఏదో లల్లాయిగా చెప్తున్నాడు అనుకుంటున్నారు. లల్లాయిగా చెప్తే 14,000 మంది ఎలా ప్రెగ్నెంట్లు అయ్యారు? 14,000 ఎలాంటి 12 బిడ్డని ఎలా కనగలిగారు? మిగతా వాళ్ళందరూ చేయలేకపోయారే. ఒక IVF లేదు, ఒక ఆపరేషన్ లేదు, జస్ట్ మందులతో ఎలా వచ్చినాయి? ఒకటి మరి పోనీ మనం వచ్చినాయి అని చెప్తున్నా అబద్ధం అనుకోవడానికి ప్రతిరోజు మన వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. డైరెక్ట్గా ఓపెన్లో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. మరి మిగతా ఈ IVFలు చేసే డాక్టర్లు, ఆపరేషన్ చేసే డాక్టర్లు రోజుకి అన్ని వీడియోలు పెట్టలేకపోతున్నారేంటి? సక్సెస్ ఏవి ఏమిటే పెట్టాలి కదా, మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు? రోజుకు 10 IVFలు చేయగలుగుతున్నారు కానీ రోజుకు ఒక సక్సెస్ కూడా ఎందుకు సాధించలేకపోతున్నారు అంటే అర్థమైందా? క్రిముల కాన్సెప్ట్ అక్కడ లేదు. ప్రపంచంలో క్రిముల కాన్సెప్ట్ చెప్తున్న ఏకైక డాక్టర్ వైఎస్ బాబు. అది మీరు ఒక వీడియో ద్వారా యూట్యూబ్లో దేవుడు మీకు చూపించాడు, నా దగ్గరికి తీసుకొచ్చారు, మీరు నమ్మి ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు రిజల్ట్ పొందారు. 37 ఏళ్ల వయసు అయినా కూడా రవీందర్ రెడ్డి గారు, ఇందుమతి గారు నల్గొండ నుంచి మన దగ్గరికి వచ్చి ఈరోజు AMH అక్కడ 0.3 తక్కువే ఉందన్నా కూడా ఇక్కడ చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు. పొందడమే కాకుండా దాన్ని నిలబెట్టుకోగలిగారు. అది ఆల్ ది బెస్ట్ అండి. ఇదే విధంగా మన మందులు 5 నెలలు ఇండే వరకు వాడండి. ఆ తర్వాత అక్కడే మీకు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరే చూపించుకుని అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్.